యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. దేవుని యొక్క పరిచర్య చేయటానికి డబ్బులతో పని లేదు. దేవుని పరిచర్య చేయటానికి చెప్పే వ్యక్తిలో జీవం ఉండాలి. ఆ జీవం గల మాటలు అనేక మందిని ఉజ్జీవింపచేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపం చేసుకోండి. ఒకవేళ డబ్బుతో సేవ జరుగుతుంది అనుకుంటే కనుక చాలా పొరపాటు. భగత్ సింగ్ గారు ఆయనకి చేతి గుండా డబ్బులు వెళ్ళే కానీ నా చేతికి అంటుకోలేదని చెప్పినారు ఆ మాట. అది చాలా గొప్ప అద్భుతమైన మాట. ఎందుకంటే ఆయన డబ్బును ఆశించలేదు. ఆయన దేవుని పిలుపుని ఏ విధంగా ఆయన పిలిచినారో ఆ పిలుపుకు లోబడి ఆయన పిలుపు ఏమనేదో ఆ పిలుపు తగినట్టుగా ఆయన పరిచర్య జరిగించారు. అంతేగాని డబ్బు గురించి ఆయన ఎంత మాత్రం దేవుని నమ్ముకోలేదు. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపం చేసుకోండి. ఈరోజు అనేక మంది సేవకులు ఈ మధ్య ఏమైపోయారంటే వేల మందిని పిలిచేయాలి, అనేక వేల మందిని, లక్షల మంది వచ్చేయాలని చెప్పేసి దాని గురించి అడ్వర్టైజ్మెంట్లు, దాని గురించి డబ్బులు ఇంత ఇవ్వండి, అంత ఇవ్వండి, పంపండి, ఇక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి, మీ చేయూతనివ్వండి, మీరు కూడా పాలు పొందండి అని అనౌన్స్ చేస్తుంటారు. అది చాలా పొరపాటు. అవసరం లేదు. డబ్బుతో పని లేదు. దేవుని యొక్క పరిచర్య ఒక్క సేవకుడి ద్వారానే జరగదు. కొంతమంది సేవకులు, ప్రముఖమైన సేవకులు, పెద్ద పెద్ద సేవకులు ఉంటారు. వాళ్ళ మొత్తం అంతా ప్రపంచం అంతా తిరిగేస్తూ ఉంటారు. ఎక్కడంటే అక్కడ మీటింగ్లు పెడుతూనే ఉంటారు. కానీ ఆ ప్రదేశంలో సేవకులు లేరా? ఆ సేవకులు చెప్పే మాట జీవంగల మాటలు కావా? కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళే పై చేయిగా ఉండాలి, వాళ్ళందరికన్నా మేమే ప్రముఖమైన సేవకులము అని అనుకుంటూ ఉంటారు. కానీ అది చాలా పొరపాటు. ఒక పేద సేవకుడైనా సరే దేవుని గురించి చెప్తాడు. గొప్ప డబ్బు సంపాదించిన గొప్ప సేవకుడు అనేది కూడా చెప్పేది దేవుని గురించి. వాళ్ళే మరింత ఇవ్వమని చెప్తుంటారు. పేద సేవకుడు ఎప్పుడు కూడా నిజమైన సేవకుడు ఇవ్వమని అడగడు. ఆయన పని నేను చేసుకుంటూ పోతుంటారు. కాబట్టి గమనించండి, సేవ వాళ్ళ ద్వారా జరగదు. పెద్ద మీటింగ్లు పెడితే సేవ జరిగిపోదు. వాళ్ళు వస్తారు, ఏదో హీలింగ్ జరుగుతుందేమో, ఏదన్నా మంచి జరుగుతుందేమో వచ్చిపోతూ ఉంటారు తప్ప నిజంగా దేవుని యొక్క సువార్త విని మారుమనస్సు పొందాలనుకునే వాళ్ళు చాలా అరుదుగా తక్కువగా ఉంటారు. ఎక్కువగా వాళ్ళు ఆలోచించేది ఏంటంటే మనుషులు లాభం జరుగుతుందా, మనకి ఏదైనా లాభం దొరుకుతుంది అని వాళ్ళు ఆశిస్తారు. ఏదైనా స్వస్థత జరుగుతుందా, లేకపోతే ఏదైనా జీవితంలో మంచి లాభాలు దొరుకుతాయా అని వాళ్ళు ఆ బ్లెస్సింగ్ కొరకు వస్తూ ఉంటారు తప్ప రక్షణ మారుమనస్సు పొందిన ఆసక్తి ఉన్నవాళ్ళు చాలా అరుదు, చాలా తక్కువ. కాబట్టి రక్షణ మారుమనస్సు గురించి ఎక్కువగా ఎంతోమంది అక్కర్లేదు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి సేవకులు చాలామంది ఉంటారు. ఆ చిన్న సేవకులే మొత్తం అంతా కూడా ఒక ఊరిలో ఒక సేవకుడు అంటే ఆ ఊరంతా ఆయన కవర్ చేసుకుంటారు. అలా కాకుండా కొన్ని ఊరన్నీ కలుపుకొని ఒక పెద్ద సేవకుడు వచ్చి మీటింగ్లు పెడతానని చెప్పి మీటింగ్లు పెట్టి చిన్న సేవకుడికి విలువ లేకుండా చేస్తారు. దేవుడి మాటలకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.